హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను విశ్వ తెలుగు ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు ప్రెజెంట్ అయితే చాలా పెద్ద పెద్ద సినిమాలు ఈ 2024 మన ముందరికి రాబోతున్నాయి. అందులో మనం ఈగర్గా వెయిట్ చేసే సినిమాలు 4 సినిమాలు ఉన్నప్పటికీ అందులో కాస్త ఎగ్జైట్మెంట్తో వెయిట్ చేసే సినిమా ఏదైనా ఉందంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్నటువంటి దేవర అనే చెప్పుకోవచ్చు. సో దేవర సినిమా ఏంటంటే 2 పార్ట్లుగా తీయాలని ట్రై చేస్తున్నారు కొరటాల శివ. బాలీవుడ్ కి చెందినటువంటి వార్లు అయితే నటించబోతున్నారు జూనియర్ ఎన్టీఆర్ అండ్ ఆ సినిమాలో కొంచెం క్రూషియల్ రోల్ అయితే ప్లే చేస్తున్నారు. ఆఫ్టర్ దట్ ఏంటంటే మనకి చాలా కాలం నుంచి సౌత్ ఇండియాలో ముఖ్యంగా కన్నడ ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు ఒక మాస్ హీరో ఎలివేషన్స్ ఇవ్వగలిగేటటువంటి డైరెక్టర్ ఎవరైనా ఉన్నారంటే ప్రశాంత్ నీల్ అని చెప్పుకోవచ్చు. 2023 డిసెంబర్లో వచ్చినటువంటి సలార్ ఏ లెవెల్లో మాస్ ఎంటర్టైనర్ గా నిలిచిందో నెక్స్ట్ ఏంటంటే ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్తో మూవీ తీద్దాం అనుకుంటున్నారు. సో ఈ సినిమాకి సంబంధించినంత వరకు షూటింగ్ అయితే స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నారంట ప్రశాంత్ నీల్. అండ్ ఈ సినిమాకి డ్రాగన్ అనేటటువంటి పేరుని ఖరారు చేస్తున్నట్లయితే సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అండ్ ఈ సినిమాకి సంబంధించినంత వరకు కూడా పుష్ప హీరోయిన్ అయినటువంటి రష్మిక మందానాని హీరోయిన్ గా ట్రై చేయడానికి ప్రయత్నిస్తున్నారంట ప్రశాంత్ నీల్. అంటే ఎన్టీఆర్ పక్కన రష్మిక మందానాని కథానాయిక చూసే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా ఈ డ్రాగన్ అనేటువంటి ఈ పవర్ఫుల్ టైటిల్ కి తగ్గట్టే ఆల్రెడీ మనకి మా సమ్మ మొగుడు అనేటువంటి జూనియర్ ఎన్టీఆర్ తో పాటు అపోజిట్ రోల్ గా కూడా కాస్త స్ట్రాంగ్ గా కావాలి కాబట్టి అందువల్లే యానిమల్ సినిమాతో మన ముందరికి మళ్ళీ మెరిసినటువంటి బాబీ డియోల్ ని ఈ సినిమాలో విలన్ రోల్ కోసం ట్రై చేస్తున్నారంట మూవీ టీం అంతా కూడాను. సో ఈ విధంగా నెక్స్ట్ మూవీ ప్రశాంత్ నీల్ తీయబోతున్నటువంటి ఎన్టీఆర్ సినిమాకి సంబంధించినటువంటి అప్డేట్ అయితే రావడం జరిగింది. సో దేవరా సినిమా తర్వాత వార్లు హృతిక్ రోషన్ తో బిజీగా ఉన్నటువంటి ఎన్టీఆర్ ఆఫ్టర్ దేవరా 2 కంటే కూడా బిఫోర్ గా అయితే ప్రశాంత్ నీల్ తో ఈ డ్రాగన్ అనేటటువంటి సినిమాలో నటించబోతున్నారు. అండ్ ఈ సినిమా ఎలివేషన్స్ అంటే కథ ఏ విధంగా ఉంటుందన్నది ఇంకా ఏదో కొంచెం కూడా బయటకు అయితే రాలేదు. బట్ ఈ సినిమాలో రష్మిక మందానా అనే హీరోయిన్ గా ఖరారు చేస్తున్నట్లయితే వార్తలు అయితే వచ్చాయి. అండ్ బాబీ డియోల్ ఉన్నాడు. ఈ మధ్య చూసుకున్నట్లయితే బాబీ డియోల్ కూడా సౌత్ ఇండియన్ మూవీస్ మీద బాగా కాన్సన్ట్రేషన్ చేశాడని చెప్పాలి. అండ్ రీసెంట్ గా వచ్చినటువంటి హరిహర వీరమల్లిలో కూడా ఒక మంచి మొఘల్ చక్రవర్తి లాంటి ఒక క్యారెక్టర్ అయితే ప్లే చేస్తున్నాడు. అండ్ తమిళ్లో వస్తున్నటువంటి కంగువ సూర్య సినిమాలో కూడాను బాబీ డియోల్ ఒక గొప్ప రోల్ అయితే ప్లే చేస్తున్నారు. సో అందువల్ల ఏంటంటే బాబీ డియోల్ మార్కెట్ పెరిగింది కాబట్టి అండ్ పవర్ఫుల్ క్యారెక్టర్స్ చేస్తున్నారు కాబట్టి సో అందువల్ల ప్రశాంత్ నీల్ కడ్లు బాబీ డియోల్ మీద పడ్డాయండి. అంతేకాకుండా బాబీ డియోల్ ఇసే గడ్డం ఎక్కువ ఉన్నటువంటి పర్సన్ కాబట్టి మనం ఆల్రెడీ చూసాం కేజీఎఫ్ సినిమా మొత్తం ఫుల్ గడ్డ గ్యాంగ్ ఉన్నట్టు ఉంటారు. సో అందువల్ల ఏంటంటే ప్రశాంత్ నీల్ ఈ విధంగా క్యారెక్టర్స్ ని ఒక్కొక్కటిగా సెలెక్ట్ చేసుకున్నారనమాట. సో ప్రెసెంట్ మేజర్ క్యారెక్టర్ అయినటువంటి హీరోయిన్ అండ్ విలన్ రోల్స్ అయితే ట్రై చేస్తున్నారంట. అండ్ మూవీ పేరు పరంగా అయితే డ్రాగన్ అనేది పెట్టడం జరిగింది. మరి ఇది ఏ ఉద్దేశమైనటువంటి డ్రాగన్ అంటే క్రూరమైన డ్రాగనా లేదంటే పరిపాలించేటటువంటి గొప్ప డ్రాగనా అనేటువంటి విషయాలు మనం తెలియాలని కొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. సో మీలో ఎంతమంది దేవరా కోసం వెయిట్ చేస్తున్నారు అండ్ రిలీజ్ అయినటువంటి దేవరా సాంగ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? అండ్ దేవరా సినిమా October 10th అయితే రిలీజ్ అవబోతుంది అంటున్నారు. అండ్ కొంతమంది ఏంటంటే September 27th కి ప్రీపోన్ చేస్తున్నారు అనేటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి గత 2 రోజుల నుంచి. సో మీ ఉద్దేశం ఏంటి? ఈ ఒపీనియన్స్ మీద లేదంటే వచ్చినటువంటి వార్తల మీద మీ అభిప్రాయం ఏంటి? అండ్ అలానే ప్రశాంత్ నీల్తో దిగబోతున్నటువంటి ఎన్టీఆర్ మూవీ ఎలా ఉండబోతుందో మీకేమైనా ఒక ఐడియా ఉంటే ఆ విషయం కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. మూవీ అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.